శ్రీవల్లి మేడ మీద నుండి దూకి ప్రాణాలు తీసుకోబోతూ ఉంటుంది. కేదార్, శ్రీవల్లి చూడు ఏం చేస్తుందో అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే, పద దాత్రి వెళ్ళి కాపాడదాం అని దాత్రి, కేదార్ శ్రీవల్లి శ్రీవల్లి అని అరుస్తూ మేడపైకి పరుగులు పెడుతూ ఉంటారు. ఏమైంది అని కౌశికి అడగడంతో, అక్క శ్రీవల్లి ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది, పద వెళ్ళి కాపాడదాం అని కేదార్ చెప్తాడు. అన్నయ్య వదిన నన్ను క్షమించండి అని శ్రీవల్లి దూకబోతూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ వచ్చి శ్రీవల్లిని అడ్డుకుంటారు. ఏంటి శ్రీవల్లి ఇది అని దాత్రి ఒక్కసారిగా శ్రీవల్లిని హక్ చేసుకొని హాల్లోకి తీసుకొస్తుంది. నన్ను క్షమించండి అన్నయ్య వదిన, మీరందరూ నా వల్ల బాధపడుతున్నారు కదా, అందుకే నేను ఇలా చచ్చిపోవాలనుకున్నాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటే, అమ్మి ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇలా చచ్చిపోతుందంటే అప్పుడు మనం జైలు పాలవుతాం కదా అని వైజయంతి అంటే, మనం కాదత్తయ్య మీరు మాత్రమే అని నిషి అంటుంది. ఏంటమ్మా శ్రీవల్లి, దాత్రి కేదార్ సమయానికి రాకపోయి ఉంటే ఏం జరిగుండేదో అర్థమవుతుందా అని సుధాకర్, అవును ఎందుకు ఇలాంటి పని చేశావు అని కౌశికి, మేమున్నాం కదా ధైర్యం చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు ఇలాంటి పని చేయడం, ఇదంతా అసలు బాలేదు అని దాత్రి కేదార్ ఓదారుస్తూ ఉంటారు. వదిన నన్ను క్షమించండి, అన్నయ్య నన్ను క్షమించండి అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి క్షమించండి అని అడుగుతున్నావు, చేసిన తప్పుని ఎత్తు చూపినందుకు మమ్మల్ందరినీ జైలు పాలు చేద్దామనుకున్నావా? ఏమమ్మా జగదాత్రి, నిన్న ఏదేదో మాట్లాడావు కదా, ఇప్పుడేమంటావు? దీని మనసులో ఎంత విషం లేకపోతే ఇది చచ్చి మనల్ని సాధించాలనుకుంటుంది అని నిషి అనడంతో, నిషి అంటూ దాత్రి నిషి చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటే నన్నే కొడతావా అని, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని దాత్రిని మళ్ళీ కొట్టబోతూ ఉంటే, నిషిక అంటూ యువరాజ్ అరుస్తూ ఉంటాడు. జరిగిందేంటో తెలుసుకోకుండా మీరన్న మాటలకే శ్రీవల్లి చచ్చిపోవాలనుకుంది, అయినా ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారేంటి అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. అయినా జరిగింది ఇది అని ఇంకా నిరూపితం అవ్వలేదు, మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ముందు మీరలా మాట్లాడడం ఆపేయండి అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అసలు ఆడపిల్ల మనసుని ఇలా గాయపరుస్తారా, మీరు మనుషులేనా అని దాత్రి నిలదీస్తూ ఉంటే, ఏందమ్మి మా వైపు చిన్న తప్పు ఉండాది అంతే, అంత మాత్రానికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి, అయినా ఇప్పుడు ఈ అమ్మకి ఏమీ కాలేదు కదా, బాగానే ఉంది కదా, చూడమ్మి శ్రీవల్లి నువ్వు చచ్చి మా నెత్తి మీదకి తీసుకురాబాక, పదమ్మి వెళ్దాము అని నిషిని తీసుకొని వైజయంతి వెళ్తుంది. దాత్రి శ్రీవల్లిని గదిలో పడుకోబెట్టి రెస్ట్ తీసుకోమని బయటికి రాగానే దాత్రి శ్రీవల్లిని ఒక్కసారిగా అలా చూసేసరికి నా గుండె తరుక్కుపోయింది. తను అన్నయ్య అని పిలిచే ప్రతిసారి నా సొంత చెల్లి పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకో ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు దాత్రి, కానీ శ్రీవల్లికి ఏమీ కాకూడదు అని కేదార్ చెప్తూ ఉంటే మనకు కేదార్ వాళ్ళ అమ్మ సుహిని చూపిస్తూ ఉంటారు. కేదార్ శ్రీవల్లికి ఏమీ కాదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత యువరాజ్ ఒక ఐడి కార్డ్ కింద పడిపోవడంతో, అది కూడా టేబుల్ కింద పడిపోవడంతో చెయ్యి పెట్టి వెతుకుతూ ఉంటాడు. అలా చెయ్యి ఫోర్స్గా ఆ టేబుల్ కింద ఉన్న కుంకుమ భరణకి తగిలి అది కాస్త దొర్లుకుంటూ ఇంకో సైడ్కి వెళ్తుంది. అప్పుడే నిషి వెళ్తూ, అదేంటి ఆ రోజు కనిపించకుండా పోయిన కుంకుమ భరణ ఇక్కడికి ఎలా వచ్చింది అని తీసుకోబోతూ ఉంటే దాత్రి కేదార్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. దాంతో నిషి అటుగా నిలబడి ఉంటుంది. ఏంటి నిషి ఎందుకు మాకు అడ్డుగా వచ్చి నిలబడ్డావు అని దాత్రి అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను కొట్టావు కదా అందుకే నేను రివెంజ్ తీర్చుకుంటున్నా, ముందు ఇటు పక్క నుండి వెళ్ళు అని నిషి అంటుంది. నువ్వే పక్కకు జరగవచ్చు కదా, నువ్వు మాకు అడ్డుగా వచ్చావు అని దాత్రి కేదార్ అంటారు. ఏంటే నేనెందుకు అడ్డు తప్పుకుంటాను, ఇటువైపు చాలా ప్లేస్ ఉంది కదా అని కుంకుమ భరణ వాళ్లకు కనిపించకుండా నిషి అడ్డుగా నిలబడి అక్కడి నుండి ఇంచు కూడా కదలకుండా వాళ్ళనే పక్క నుండి వెళ్ళమని చెప్తూ ఉంటుంది. కాదు అయితే నువ్వే వెళ్ళు, మేమే తప్పుకుంటాం అని అంటే, నువ్వు చెప్తే నేను వెళ్ళాలా, అయినా కూడా మీరు వెళ్తారా లేదా, ఇటుపక్క నుండి వెళ్ళండి అని నిషి అంటుంది. నిషి ఇందాక మీ అక్క కొట్టిన దానికి చిన్న మెదడేమైనా తిక్కిపోయిందా అని కేదార్ జోకులు వేస్తూ ఉంటే, కేదార్ నువ్వు కాస్త ఆగు, సరే మనమే పక్క నుండి వెళ్దాం రా అని దాత్రి కేదార్ వెళ్తూ ఉంటే, హమ్మయ్య అని నిషి కుంకుమ భరణని తీసుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే కేదార్ వెనక్కి తిరిగి చూడడంతో నిషి మళ్ళీ తీసుకోకుండా పైకి లేస్తుంది. ఆ పైకి లేవడంతో నిషి కాలు కాస్త కుంకుమ భరణకి తగిలి అది దొర్లుకుంటూ మరో సైడ్కి వెళ్తుంది. ఏం లేదు మీరు వెళ్ళండి అని నిషి అనడంతో సరే అంటూ దాత్రి కేదార్ మళ్ళీ అక్కడ నుండి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. నిషి కాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటే కుంకుమ భరణ ఉండదు. ఇప్పుడు ఇక్కడే కదా ఉంది, వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం వల్లే ఈ కుంకుమ భరణ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు అని వెతుక్కుంటూ ఉంటే అది సుధాకర్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇంట్లోనే పడి ఉందే, మళ్ళీ గొడవలు ఒకటి నువ్వే తీసావంటూ నిందలు తీసుకుంటూ ఉంటారు అని మళ్ళీ దాన్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడానికి లిఫ్ట్ ఎక్కేస్తాడు. అయ్యో మామయ్య గారు వెళ్తున్నారే, అది నేను వెంటనే తీసుకోవాలి అని నిషి మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ పై ఉన్న కుంకుమ భరణాన్ని తీసుకోబోతూ ఉంటే అప్పుడే కౌశికి ఫోన్ మాట్లాడుతూ వచ్చి నిషికి డాష్ ఇస్తుంది.
ఎందుకింత హడావిడి టెన్షన్ పడుతున్నావు అని కౌశికి అడగడంతో అబ్బే ఏం లేదు అని నిషి అంటుంది. బాబాయ్ కీర్తి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను కీర్తి బయటికి వెళ్తున్నాం అని ఫోన్ పెట్టుకుంటూ ఆ కుంకుమ భరణని చూసుకోకుండా కౌశికి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. అయ్యా ఎలాగైనా సరే ఈ కుంకుమ భరణ తీసుకోవాలి అని నిషి అనుకుంటూ ఉంటుంది. అలా కౌశికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఏందమ్మి అంత కంగారు పడుతున్నావు, కౌశికి వెళ్తూ ఉంటే ఎందుకలా చూస్తున్నావు అని వైజయంతి అనడంతో మొన్న కనిపించకుండా పోయిన కుంకుమ భరణ ఇప్పుడు వదిన బ్యాగ్లో పెట్టుకుని వెళ్తుంది అత్తయ్య అని నిషి చెప్తుంది. ఓ పెట్టుకుంటే పెట్టుకొని అంతే కదా అని వైజయంతి అంటుంది. ఏదేమైనా ఈ రోజు నేను దాన్ని దక్కించుకోవాలి అని నిషి వెళ్తూ ఉంటే ఎక్కడికి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. నేను ఫ్రెండ్ని కలవాలి, ఒక 1 అవర్లో వస్తాను అని నిషి వెళ్తూ ఉంటే నిషిని చూసావా దాత్రి ఎందుకో చాలా కంగారు పడుతుంది అని కేదార్ చెప్పడంతో అవును ఈరోజు మీనంతో నిషి చేతులు కలిపిందో లేదో తెలుసుకోవాల్సిందే పద కేదార్ అని దాత్రి అంటుంది. ఏంటి కౌశికి హ్యాండ్ బ్యాగ్లో వజ్రాలున్న కుంకుమ భరణ ఉందా, నువ్వు రిలాక్స్ అయిపో నిషి నేను చూసుకుంటాను కదా అని మీనన్ ఇక కౌశికి వాళ్ళ కార్కి తన కార్ని తెచ్చి అడ్డు పెడతాడు. మీనన్ ఏంటి ఇలా నా కార్ని అడ్డగించాడు, డ్రైవర్ తప్పించకు త్వరగా వెళ్ళు డ్రైవ్ చేయి అని కౌశికి చెప్పడంతో మీనన్ కార్ని తప్పించి కౌశికి కార్లో వెళ్తూ ఉంటుంది. వెంటనే దాత్రికి ఫోన్ చేసి ఈ మీనన్ మమ్మల్ని వెంబడిస్తున్నాడు, అసలు కీర్తి నాతో పాటు లేకపోతే నేనే వాడి సంగతి చూసేవాడిని, కీర్తిని ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది జగదాత్రి అని కౌశిక్కి మొరపెట్టుకోవడంతో వదిన మీరేమీ పానిక్ అవ్వకండి, కీర్తికి ఏమీ కాదు, నేను జేడీ టీమ్కి ఫోన్ చేస్తాను, వాళ్ళు అక్కడికి వస్తారు, మీరు ఎక్కడ ఉన్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టండి అని తెలుసుకొని వెంటనే రమ్యకి ఫోన్ చేస్తుంది. ఇక కౌశిక్కి సిగ్నల్ కట్ అయిపోతుంది. అసలు ఎందుకు మీనన్ మన ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడు అని కేదార్ అడగడంతో ఏదో ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు కేదార్, వదినకి కీర్తికి ఏమీ కాకూడదు మనం కాపాడాలి అని దాత్రి అంటుంది. ఇక మీనన్ మళ్ళీ పారిపోతున్న కౌశికి వాళ్ళ కారుకి తన కారుని అడ్డు పెడతాడు. దిగు కౌశికి దిగు అని మీనన్ చెప్పడంతో కీర్తి నువ్వు కారులోనే కూర్చో నీకేమీ కాదు అని కౌశికి ధైర్యం చెప్పి రివాల్వర్ పట్టుకొని మీనన్ దగ్గరికి వచ్చి మీనన్కి గురి పెడుతుంది. ఏంటి కౌశికి నేను ఇద్దరం ఫ్రెండ్స్ మీ గన్నుతో ఆటలాడుకునే నువ్వు నాకే గన్ను గురిపెడతావా అని నవ్వుతూ ఉంటాడు. చూడు నువ్వు ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా, మరి నేను షూట్ చేసేస్తాను, బుల్లెట్ నీ తలలో దిగదేమో చూద్దామా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే కౌశికి నువ్వు నన్ను షూట్ చేస్తానని నన్ను ఎలా బెదిరిస్తూ మాట్లాడుతున్నావేంటి, ఇప్పుడు నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాను దేవా తీసుకురా అని కౌశికి చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని కౌశికిని రౌడీలు బంధించేసి ఉంటారు. ఇక దేవా కీర్తిని హ్యాండ్ బ్యాగ్ని చేతిలోకి తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కుంకుమ భరణని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాడు. అయితే కౌశికి కోసం వేరే లొకేషన్ దగ్గర దాత్రి కేదార్ రమ్య కిరణ్ వెతుకుతూ ఉంటారు. ఇక అక్కడ లేకపోయేసరికి వీళ్ళున్న దగ్గరికి వచ్చి దాత్రి కేదార్ ఎలా